ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ ఆలసత్వాన్ని నిరసిస్తూ అమలాపురం కలెక్టర్ కార్యాలయం రోడ్లో వంటెద్దు వెంకన్న నాయుడు కాంప్లెక్స్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో హాజరైన వైఎస్ఆర్సీపీ నేతలు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడిపూడి సూర్యనారాయణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, అమలాపురం మాజీ ఎంపీ పండు రవీంద్రబాబు, మున్సిపాలిటీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక పాలన తడిచిన మొలకెత్తిన ధాన్యాన్ని అన్నదాత సుఖీమా 20,000 అన్నదాత సుఖీమా 20,000 అమరావతి పునఃప్రారంభం కాదు, ధాన్యం కొనుగోలు పునఃప్రారంభించాం. అమరావతి పునఃప్రారంభం కాదు, ధాన్యం కొనుగోలు పునఃప్రారంభం. చేతులు కలిపిన కూటమి ప్రభుత్వం, దళాలతో చేతులు కలిపిన కూటమి ప్రభుత్వం, చేతులు కలిపిన కూటమి ప్రభుత్వం, అన్నదాతపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, తక్షణ ధాన్యాన్ని ఎవరికైనా ఇష్టమైన పొద్దున్న జరిగే కార్యక్రమాల్లో ఫోటోల గురించి వెనకాల కూర్చోమన్నందుకు కానీ, లేదా ఫోటోలు తర్వాత తీసుకోవడం చెప్పినందుకు కానీ, ఎవరికైనా 1-2 విషయాల్లో ఇబ్బందులు కలిగితే మీ తమ్ముడే మీ అన్నయ్యను భావించి, లేకపోతే నన్ను సాయపట్టేగా దయించి పార్టీ వల్ల కానీ ఎవరిలో పెత్తనం చేయడం రాలేదని మరొకసారి ఎందుకు కూడా తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని రైతుల కోసం జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి విజయవంతంగా ఈ దీక్షని ఒక స్వామి వైపు మారైపోయేలాగా అలాగని చెప్పేసి చాలా మంది ఇంకా లెగలేదు. అంచేత ఆ రకంగా మరి కంకణబద్దులై మీ అందరి కార్యక్రమాన్ని చేసినందుకు జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే దీక్ష చేసి ఉన్నారో వాళ్ళు అక్కడే కూర్చోండి. మరి నిమ్మరసం ఏదైతే ఉందో ముందు కోఆర్డినేటర్లకి వాళ్ళకి రవీంద్రబాబు చేతులు ఇస్తారు. అలాగే మిగిలిన కూడా దీక్ష చేస్తారు, మీరు లేచిపోతారు. అంచేత మీకు నిమ్మరసం అలాగే కార్యక్రమం అయిపోయింది కనుక టిఫిన్ కూడా పొద్దు నుంచి మరి అవసరంగా ఉన్నారు కనుక మీకు ఆ ప్యాకెట్ కూడా మీకు వెనకాల మీకు అందించేస్తారు. అవన్నీ తీసుకున్నప్పుడు అయితే షుగర్ పేషెంట్లు ఉన్నారు, గమ్ములు అంటే తోలుతారు. అంచేత దయించి తిన్న తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి మనందరం కూడా నిష్క్రమించుకొని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా మరి కోఆర్డినేటర్లు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, అలాగే మన పిఎస్సీ సభ్యులు కానీ, మరి అందరూ కూడా మరి వయసులో చిన్నవాడైనా మరి నా మాటను గౌరవించినందుకు మరొకసారి మీ అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్ తెలియజేస్తున్నా. అందుకు మీ అందరికీ సదా కృతజ్ఞులే ఉంటాను. మొదటి పాయింట్, నేనైతే మరి పెద్దలు గతంలో మరి విసురు గారు చేశారు, అలాగే సూర్యారావు గారిని కూడా చేయాలంటే సూర్యరావు గారు మళ్ళీ నా పేరు చెప్పడం, శ్రీమూర్తి గారు అడిగితే కుర్రాడు కదా జగన్ గారి మీద పెట్టినారు ఆయన చెప్పడం, భూమతి గారు అడిగితే ఆయనేమో జగన్ మీద పెట్టుండి అందరం చూస్తామని చెప్పడం, అలాగే సతీష్ అని కానీ మరి ఉన్నటువంటి ఎవరైతే వేదిక మీద ఉన్న పెద్దలు కానీ, కొత్త దర్శన గారు కానీ, అలాగే ఇంకా ఇతర పెద్దలంతా కూడా ఆ రకమైన నిర్మాణాన్ని నా మీద చూపించినందుకు మీ అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఎవరి మీద పెత్తనం చేయడం కానీ అందరం వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు. ఒక్కసారి కుటుంబాన్ని అంతా ఎక్కడైనా ఒకసారి కూర్చోబెట్టాలని అనుకున్నాను, కానీ తెలియకుండానే మరి ఏదైతే జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళతో చూసి ఉండలేక మరి ఏదైతే ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని కానీ, లేదా ముఖ్యంగా ఈ యొక్క రైతులు దగా చేస్తున్న విషయాలు కానీ మరి నేను ఎక్కడికి వెళ్ళా మీ అందరూ చెప్పడం, ఒక కార్యక్రమం పెట్టాలి, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరూ చెప్పినటువంటి మాటనే ఈరోజు కార్యరూపంగా మీ అందరికీ చూపించగలిగారు. మరి మీ అందరూ యొక్క కోఆర్డినేటర్లు కానీ, పెద్దలు కానీ అందరూ సహాయం చేశారు. నా ఒక్కడ ప్రతిభ గొప్పతనం కాదని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా. అలాగే మరి ఏదైతే ఒక్కసారి మిగిలిన జిల్లాలతో పోల్చి చూసుకుంటే మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో
6 లక్షలు మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని చాలా కష్టపడి మన రైతాంగం పండించారు. ఆ రకంగా పండిస్తే మరి మనకి కేవలం 98,000 మాత్రమే మన ధాన్యాన్ని కొనేటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేసింది. మిగిలిన ప్రాంతాల్లో 59,000, కాకినాడ, రాజమండ్రిలో 2,50,000 టన్నులు వారు టార్గెట్ ఇచ్చారు, కానీ అది కూడా కొనలేదు. ఈ రకంగా పోటీ చూస్తే పక్కన ఉన్న కృష్ణాతో కానీ మనకు కానీ చూస్తే మనకే అతి తక్కువ టార్గెట్లు ఇచ్చి మన రైతుల్ని మరి పాడు చేసేటువంటి కార్యక్రమం ఈ కూటమి నాయకులు చేస్తున్నారు. అందుచేతే మరి మొన్నే వచ్చినప్పటికీ కూడా ముందు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించాలి, మరి బుద్ధి చెప్పాలనేటువంటి నైజం అనేటువంటి ఉద్దేశంతో రైతుకి అండగా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని, బొత్స సత్యనారాయణ గారి యొక్క మరి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు దృష్టిలో ఉంచుకొని పెద్దలతో సంప్రదించి పెళ్లిళ్ళు ఉన్నప్పటికీ కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న రైతుకి అండగా నిలబడడానికి మరి ఈ కార్యక్రమాన్ని మరి నిరాహార దీక్షను మనం చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అలాగే ఇంకో కార్యక్రమం మరి యుద్ధానికి మరి సైనికులను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ మీద మన ఇండియా చేస్తున్నారు. అలాగే మనం కూడా రైతుకు అండగా ఉండడం కోసం భవిష్యత్తులో మనం కూడా కార్యక్రమాల రంగం చేయడం కోసం ఈరోజు మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా మరి ఇక్కడ ఒక ట్రైనింగ్ క్లాస్ కూడా పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేంటంటే ముందు మీరు కూడా యుద్ధం చేయడానికి అవసరమైతే కడుపు మాడినా కూడా మరి విజయోత్సవాలతో ముందు నడిచే విధంగా మీరు తయారవ్వాలి. కాబట్టి సైనికుల మాదిరిగా మేము తయారు చేయడం కోసం ఈరోజు ముందు యొక్క నిరాహార దీక్షతో ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఉదయం నుంచి మనం కూర్చుంటే ముందు నుంచి కనిపిస్తూ ఉన్నాయి కార్లు, ఎప్పటివరకు అధికారులు మరి కార్యాలయానికి కదలలేదు. అట్లాంటిది మన ఈ రకమైన వ్యతిరేక కార్యక్రమం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఉద్యమిస్తున్న విషయాన్ని గ్రహించినటువంటి ప్రభుత్వం అప్పుడే హెలికాప్టర్లు పెట్టుకుని ఏం చేస్తారో బాబు, రైతుల మన పరిస్థితి మరి అఘోరంగా ఉందనేటువంటి ఆలోచనతో వారు మీటింగులు పెట్టుకుంటూ ఉన్నారు. మీరు మీటింగులు పెట్టుకున్నా ఏం చేసినా ఈ కోనసీమ జిల్లాలో మాత్రం ప్రతి ధాన్యం కింద కొరే వరకు మాకున్నటువంటి లీడర్లు కానీ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఉద్యమిస్తూనే ఉంటామన్న విషయాన్ని ఈ సందర్భంగా వరకు హెచ్చరిక రూపంలో తెలియజేస్తా ఉన్నాం.